నమస్తే విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. రైతులు పండించిన సన్న వడ్లను దొడ్లు వడ్లను పరిశీలించిన వెంటనే కొనాలని, క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని రైతులు పండించిన వడ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మండుటెండల్లో సైతం సాగునీరు అందించి రైతులు పండించిన పంటలను కల్లాలకు తరలించిన వరి ధాన్యాన్ని సర్పంచ్ ఎంపీటీసీల అధికారుల ద్వారా వెంటనే కొనుగోలు చేసి రైతుల ఖాతాలో సొమ్మును జమ చేయడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ అబద్ధపు అసత్యపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి రైతు సమస్యలను విస్మరించిందని, రైతులు వరి ధాన్యాన్ని నింపుకునేందుకు సంచులను కూడా ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. దాదాపు ఇప్పుడు 50 లారీల వరి ధాన్యం రోడ్ల మీద ఉందని, వెంటనే సంబంధిత అధికారులు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలన్నారు. లేని పక్షంలో రైతుల పట్ల రైతులలో గౌరారంలోని రాజీవ్ రహదారిని పెద్ద ఎత్తున ముట్టడించి రాస్తారోకో నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు వస్తాయి, మంచిగా వస్తాయి. పోతలే వస్తారే ఓట్లు. పైగా నోరైతుంది, వారం అవుతుంది, 10 రోజులు. ఈ రోజులకు నిన్నే ఉంటున్నాయి. దొడ్డు వడ్లు వెంటనే 500 బోనస్, అరిసిన ధాన్యం, అరిసిన ధాన్యం, అరిసిన ధాన్యం, అరిసిన ధాన్యం, సన్న దొడ్డు వడ్లకు వెంటనే దొడ్డు వడ్లకు బోనస్, దొడ్డు వడ్లకు బోనస్. రైతులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవాలి ఖచ్చితంగా. పట్టించుకుంటలేదు కాంగ్రెస్ పాలన ద్వారా. దయచేసి ప్రతి ఒక్కరూ గ్రామంలో వాటర్ కి ఇబ్బంది అవుతుంది. పోయినసారి ఎట్లా పెట్టించారు మన వాళ్ళు? డబ్బా వెళ్ళి నిరుడు వాళ్ళు వాడేసుకోక అమలు బాగుంటారు, ఆడేసుకుంటారు. సంపత్తి వచ్చేది మనమమ్మ వస్తుందా? ఓట్లు ఇచ్చేదాకా ఇళ్ళ పట్టి కార్మికి దండం పెట్టి తిరిగి కోసింది 5 ఎకరాలు 15 రైతులు వరి కోసి, అది ఇంకా పోలే. ఆ గుడి కూడా కోసిన, ఇంకా కూడా పోలే. ఇంకా 7 ఎకరాలు, ఇంకా 10 ఎకరాలు కోసి. ఇప్పుడు ఎండితే దొరుకుతాయి కదా, అవి ఎండు లేదా పోవడం లేదా? గజ్వేల్ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కింద ఎక్కడ కూడా ఇదే మర్కుక్ గ్రామంలో దాదాపుగా 300 లారీలు కంటపెట్టిన 300 లారీలు కంటపెట్టాము. రైతుకు ఇబ్బంది కాకుండా మా పార్టీ నాయకులు, మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు దగ్గర ఉండి లారీల కాంట పెట్టించి రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లర్తో మాట్లాడి వెంట ఖాళీ చేయించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 500 రూపాయలు బోనస్ ఇస్తాం. దొడ్డు వడ్లు, సన్న వడ్లు ఏవైనా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తాం, రైతును ఆదుకుంటాము అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎక్కడ పడితే ఎక్కడ
పిట్టల దొరలు మాట్లాడినట్టు మాట్లాడారు. ఎక్కడ పడతాక అక్కడ ఏడ మైకి దొరుకుతాడా కాడా మేము కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మాట్లాడేది. అధికారం వచ్చి 5 మాసాలు అయిపోయింది. 20% ఓట్లు కూడా రోడ్ల మీద కళ్ళకి రాలే. 80% ఆ కొండపోచమ్మ సాగర్ పుణ్యమా, ఆ కేసీఆర్ సాగర్ పుణ్యమా, మల్లన్న సాగర్ పుణ్యమా? మరి రైతులు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున క్రాప్ వచ్చింది. మరి వచ్చిన పంట కొనుగోలు చేయడానికి ఒక కాంగ్రెస్ వాడు కనిపిస్తలేడు, ఒక బీజేపీ వాడు కనిపిస్తలేడు. ఓట్ల కోసం ఇంటింటి తిరిగిండు. ఓట్లు అయిపోయినాయి, పోయి ఎక్కడి నుంచి దింకపోయారు. ఓట్లు ఉన్నా లేకున్నా రైతుల కోసం కష్టపడి పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజల కోసం కష్టపడేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. సన్న ఓట్లు దొడ్డు ఓట్లు వెంటనే కొనండి. వెంటనే ఇక్కడ మరొక గ్రామంలో కనీసం ఒక 50 లారీలు రెడీగా ఉన్నాయి. క్రాప్ కట్ చేసి వడ్లు రెడీగా అందుబాటులో ఉన్నాయి. దయచేసి వెంటనే కొనాలి. కొనకపోతే ఎలక్షన్ కోడ్ అయిపోగానే గౌరవం కాడ అటు వర్గల్ మండల్, ఇటు ములుగు మండల్, ఇటు మరొక మండల్ వేలాది మంది రైతులు తీసుకొచ్చి వంట వార్పు కార్యక్రమం పెట్టి రాజీవ్ దిగ్బంధం చేస్తాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించండి. మా రైతులు పండించిన పంట 500 బోనస్ ఇచ్చి తడిసిన ఎండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇర్రెగ్యులర్గా నెగ్లెక్ట్గా చేసినట్టయితే మేము వెంటనే స్పందిస్తాం. రాజు రహదారిని దిగ్బంధం చేసి మీ మెడలు వంచి రైతుల కోసం మా ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళ వెంటనే ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా నాయకులంతా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, దొడ్డు వడ్లను వెంటనే బోనస్ వెంటనే జై తెలంగాణ.